హలో ఫ్రెండ్స్, నేను మీ మాధవి. వెల్కమ్ టు మాధవి అమ్మస్ కిచెన్. ఈరోజు వంకాయ ఆలుగడ్డ కూరని ఎలా చేయాలో చూపిస్తాను. సో దీనికోసం అయితే ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం అంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైనాక ఉల్లిగడ్డ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి, కరివేపాకు ఇంకా పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అది ఫ్రై అయిన ఇమ్మడే సన్నగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకొని కొద్దిసేపు చిన్న మంట పైన ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత ఒక 2 కట్టల మెంతం కూర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డ కొంచెం ఉడికింది కదా, ఉడికిన తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై కావాలి కాబట్టి మళ్ళీ ఒకసారి సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అవ్వగానే ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. కరెక్ట్గా ఒక 10 నిమిషాలకి ఈ వంకాయ ఆలుగడ్డ బాగా ఉడికిపోతుంది. ఇట్లా ఆయిల్ పైకి తేలినాక కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. ఇది రైస్లో కానీ రోటీలో కానీ బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్